అమ్మా మేము గెలలు తీస్తాకి వెళ్తున్నాం మా చేలోకి. వచ్చాక వంట చేస్తానులే. వచ్చాక వంట చేసి బుడ్డిబాబుకి స్నానం చేస్తాను. కుండలు అయితే తోమి నీళ్ళు కాసి ఉంచు. మంచిల బాటలు పెట్టారు. అమ్మ వెళ్ళొస్తామా? బకెట్ ఇచ్చుకురా. వెళ్తున్నాం. గమ్మున వచ్చేస్తాను. వచ్చాక నేను చేసుకుంటానులే. ఏది బకెట్? ఈ తోటకూర కోసుంచా పెసరపప్పులో వేస్తా. టైం 7:30 అయింది. ఎంతసేపు ఉంటాయి? ఇంత బకెట్ ఇచ్చుకురా. గిన్నె చినుకులు మొదలైనవి జాయిగా. కలుపు మందు కొట్టేద్దరు. అసలు అడిగేడతాకు ఎక్కువ లేదు. కాడ ఇదంతా పీకితాక మనకు టైం అవ్వదు. ఇవాళ మా అమ్మోటి వెళ్ళిపోతాను అంటుంది. ఇక నాకు పొలం గేదెలు కాడ కొత్త కూడా కుదరదు. మరి నువ్వు అక్కడే పడాలి. కలుపు మందు అయితే రోజులో కొట్టేస్తే వదిలిపోద్ది. ప్రార్థన చేసుకుంటాను. ఆగలు ఎత్తిదా లేకపోతే ఎత్తాలండు. కాయలు బకెట్లో పోతున్నావా?
హాయ్ అండి. ఈరోజు మా చేలో గెల్ల అయితే తీసాము. ఇక గెల్ల తీసుకుంటా గుట్టలు పెట్టేసామండి. తీర్థం అయితే అయిపోయింది. ఇలాగే అక్కడ గుట్ట పెట్టాం. ఆటో వస్తే వేసేస్తాం. ఇప్పుడు ఈ కమ్మలు అవి తీసేస్తామండి. వేస్ట్ కమ్మలు పొడిచినవి ఉంటాయి ఇక అవి తీసి గుట్టలు అయితే పెట్టేస్తాం. గిన్నె తేనా ఇక్కడ ఉంచేనా? ఇప్పుడు ఆటో వస్తే వేయద్దా? రేపు కొట్టేద్దారా కలుపు మందు? ఈ బిరక కొట్టేద్దారులే, మళ్ళీ బిరక తీసుకుందారు కాళ్ళు. మరి నీకు నీరసంగా ఉంటుంది, పనులు అవుతలేదుగా. మరి కలుపు మందు కొట్టేసి కుతు మందు జిమ్మేసామనుకో బాగుంటాయి కదా మొక్కలు. ఏం చేద్దాం మరి? ఉందా వెళ్ళిపోదామా? ఇక్కడ ఒక గుట్టనా అక్కడ ఒక గుట్ట అని చెప్తావా? కోసావా? మొక్కల కింద కోసేసావా? మొత్తం కోసేసాను. తోటకూర అయితే కోసిందండి అమ్మ. పప్పులో వేస్తా. పప్పు అయితే కడుగుతున్నాను. కడుక్కొచ్చు. ఆనపకాయ కూర మా అమ్మాయికి. నేను ఈ వంటగది అంతా శుభ్రంగా తోముకుంటాను. అక్కడ ఉండి మోటార్ అయితే నేను కడిగేసుకుంటానే నీ అన్నం ఉంచేసాక. ఇది మా అమ్మాయి అన్నం అండి. నేను ఇప్పుడు వంటగది అంతా శుభ్రంగా తోముకోవాలి. తోమేసి శుభ్రంగా అయితే కడుక్కుంటాను. పప్పు తోటకూర అండి ఇది. మా అమ్మాయికి ఆనపకాయ కూర. ఇదైతే అన్నం.
వంటగది అయితే మళ్ళీ నాకు చిరాకుగా అనిపించి మా అమ్మాయి అయితే ఇలా సర్దింది. మా అమ్మాయి నేనైతే ఇలా సర్దుకున్నామండి. ఎన్నిసార్లు తీసిన వంటగది అత్తమాటు మనం అటు ఇటు మార్చుకుంటూనే ఉంటాము. అంత చిరాకు అనిపిస్తుంది వంటగది అంటేనే. ఇవన్నీ కడుగుదారని అయితే ఈ పైన పెట్టానండి. ఇవన్నీ పైన కింద ఉండే ఇప్పుడు బకెట్లు కూడా తీసి పక్కకెట్టి ఆ గది ఈ గది అయితే శుభ్రంగా కడుక్కుంటాను నేను. ఇప్పుడు పొయ్యి కూడా చాలా చిరాకుగా ఉందండి. 3 రోజులు అయింది పొయ్యిని తోమి. నాకు ఇంకా మా అమ్మ వెళ్ళిపోతాననేటప్పుడు నాకు ఇంకా చాలా బాధ అనిపించేస్తుంది. ఇప్పుడు ఈ పనులన్నీ నేను శుభ్రంగా చేసుకోవాలి. మా అమ్మ నాకు ఎంతో కొంత సాయం చేసేది. ఈ అన్నం ఉంచాకైతే నేను ఈ గది ఆ గది శుభ్రంగా తోమేసి కడుగుతాను. కింద ఫ్రిడ్జ్ తీసి పడిపోతాయి. కడిగేటప్పుడు అడ్డం వస్తున్నాయి అని పైకెట్టేసాను అన్ని. కావాలా చెంచా? ఇల్లు కడుగుతున్నాను చెల్లి. ఇంటికాడ ఉన్నావా? నిమ్మకాయ పట్టుకెళ్తున్నానేమోగా. బాబా పడుకున్నాడు. వంట అయిపోయిందా? బీరకాయ తిని తిని మొహం కొట్టేది చెట్టుకి. లోపలెట్టే నేను సర్దుతాను. సర్ది నీకు ఇస్తాను. మరి అన్నీ తోమాలిగా నువ్వు. ఇందులో ఎంత పెట్టుకోమి.